ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ నుండి నెక్స్ట్ ప్రాబ్లం y ఇంటూ xy ప్లస్ e పవర్ x dx మైనస్ e పవర్ x dy ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని యొక్క జనరల్ సొల్యూషన్ మనం కనుక్కోవాలి. సో ముందుగా మనం మల్టిప్లై చేసుకుందాం. y ఇంటూ xy దట్ మీన్స్ y స్క్వేర్ x ఇంటూ dxని కూడా మల్టిప్లై చేద్దాం. అట్లానే y ఇంటూ e పవర్ x ఇంటూ dx y ఇంటూ e పవర్ x ఇంటూ dx మైనస్ e పవర్ x ఇంటూ dy. ఓకే, సో ఈ ఫస్ట్ టర్మ్ను మనం చూసినట్లయితే ఇక్కడ x ఇంటూ dx. సో దాన్ని ఇంటిగ్రేట్ చేయాలంటే ఈ y స్క్వేర్ అనేది ఉండకూడదు. సో ఇక్కడ dx అంటే అర్థం ఏంటి? x అనేది వేరియబుల్. సో వేరియబుల్ x అయినప్పుడు దాని పక్కన y టర్మ్స్ అనేవి ఉండకూడదు. దట్ మీన్స్ వీ హ్యావ్ టు రిమూవ్ దిస్. అంటే ఈ టర్మ్ని మనం ఇంటిగ్రేట్ చేయాలి అంటే y స్క్వేర్ని తీసేయాలి బై డివైడింగ్ ద ఎంటైర్ ఈక్వేషన్ విత్ y స్క్వేర్. సో దట్ ఈస్ వీ హ్యావ్ టు రిమెంబర్. సో అది గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం అంతా వచ్చేస్తుంది. మరి ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ ఎలా ఉందంటే దీన్ని మనం ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో y స్క్వేర్ x dx. సో ఈ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ని ఈ విధంగా రిప్రజెంట్ చేద్దాం మనం. సో ఈ పవర్ x ఇంటూ dxని మనం ఎలా రాయొచ్చు? డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్గా రాసుకోవచ్చు. ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. సో డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఏమొస్తుంది? సో ఈ పవర్ ఎక్స్ వస్తుంది. అట్లానే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే డిఎక్స్ వస్తుంది. అట్లానే ఈ పవర్ ఎక్స్ ఇంటూ డివై అంటే డెరివేటివ్ ఆఫ్ వై అని. అంటే నేను ఒక ఫార్ములాని చూపించడానికి ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. సో దీన్ని మనం వి అనుకుందాం. దీన్ని వి అనుకుంటే ఇది డెరివేటివ్ ఆఫ్ యు, డెరివేటివ్ ఆఫ్ యు మైనస్ ఇది యు డెరివేటివ్ ఆఫ్ వి అంటే వి డియు మైనస్ యు డివి, లేదంటే వి యు డాష్ మైనస్ యు వి డాష్. సో ఈ ఫార్ములా మనకి ఎక్కడ కనిపిస్తుంది? వి యు డాష్ మైనస్ యు వి డాష్. సో మరి ఈ ఫార్ములా కంప్లీట్ కావాలంటే మనకి ఏం కావాలంటే డినామినేటర్లో వి స్క్వేర్ కావాలి. ఈ ఫార్ములా ఎలా ఉంటుంది? డెరివేటివ్ ఆఫ్ యు బై వి. సో ఈ ఫార్ములాని మనం దీని యొక్క కంప్లీట్ ఫామ్ ఇది. ఓకే, సో ఇది కంప్లీట్గా ఉండాలంటే డినామినేటర్లో వి స్క్వేర్ ఉండాలి. మరి ఇక్కడ వి అంటే ఏంటి? సో ఇది వి డెరివేటివ్ ఆఫ్ యు మైనస్ యు డెరివేటివ్ ఆఫ్ వి. సో ఇక్కడ వి అంటే వై. సో వి అంటే అర్థం ఏంటి? వై అనమాట. సో మరి ఈ ఫామ్లో ఉండాలంటే వి స్క్వేర్తో డివైడ్ చేయాలి. వి స్క్వేర్ అంటే ఇక్కడ వై స్క్వేరే. సో ఇక్కడ మనం వై స్క్వేర్ తీసేయాలి. ఇక్కడ ఒక వై స్క్వేర్ కావాలి డినామినేటర్లో. అంటే ఎంటైర్ ఈక్వేషన్ మనం వై స్క్వేర్తో డివైడ్ చేస్తే సరిపోతుంది. సో డివైడ్ విత్ వై స్క్వేర్. ఓకే, సో ఇక్కడ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ డిఎక్స్ వచ్చేస్తుంది. సో ఇక్కడ వై ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వై బై వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఇప్పుడు ఈ టర్మ్ మొత్తాన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? ఏం చెప్పుకున్నాం మనం ఫార్ములా? అది వి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ యూ మైనస్ యూ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వి బై వి స్క్వేర్. దట్ మీన్స్ దిస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ డెరివేటివ్ ఆఫ్ యూ బై వి. యూ మీన్స్ ఈ పవర్ ఎక్స్ బై వి మీన్స్ వై. సో డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ బై వై అనమాట ఎంటైర్ ఫార్ములా ఇది. ఓకే, సో దీన్ని మనం ఇలా రాసుకోవాలి. నౌ వీ కెన్ ఇంటిగ్రేట్ ఈజీలీ. సో ఈ స్టేజ్లో ఉంటే మనం ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో టేక్ ఇంటిగ్రేషన్ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ బై వై. సో ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ వస్తుంది. సో ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2. అట్లా ఇంటిగ్రేషన్ డెరివేషన్ ఒకే ఫంక్షన్ మీద రెండు ఆపరేటర్స్ ఇంటిగ్రల్ డెరివేటివ్. సో రెండు కూడా ఒకదానికోటి యాంటీ. సో దే ఆర్ క్యాన్సిల్డ్ ఈచ్ అదర్. సో ద రిమైనింగ్ ఈజ్ ఈ పవర్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు సి. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ x² by 2 plus e power x by y is equal to c. Okay, thank you.